రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 85 వెంటనే రద్దు చేయాలని డాక్టర్లు ప్రదీప్ వెంకటరమణ డిమాండ్ చేశారు. శనివారం నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ జీవో నెంబర్ 85ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఉన్న ఇన్ సర్వీస్ కోటా కుదింపు చేయకుండా అలానే ఉంచాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి మేమందరం కలిసి పల్నాడు మెడికల్ ఆఫీసర్స్ రూరల్ వాళ్ళందరం కలిసి రిప్రజెంట్ చేయడానికి వచ్చాము. గవర్నమెంట్ని మా తరపున మేము కోరుకునే మా డిమాండ్స్ కానీ ఏదైతే కోరికలు కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ పీజీకి ఇన్ సర్వీస్కి సంబంధించిన 85 జీవోలో ఉన్న అమెండ్మెంట్స్ని కాకుండా వాటిని రివోక్ చేయాలని కోరుకుంటూ 50% నుంచి తగ్గించిన సీట్స్ని మళ్ళీ మాకు ఇచ్చి మేము చదువుకునే హక్కును మాకు కల్పించాలి అని కోరుకుంటూ విద్యని చదువుకోవడానికి నిమిత్తం పెట్టకుండా అదే విద్యతో మేము మెరుగైన వైద్యం అందించడానికి మేము సిద్ధంగా ఉండి మేము గవర్నమెంట్కి తోడుగా గవర్నమెంట్ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ నిరసనను తెలుపుతున్నాము. వ్యతిరేకంగా కాదు, మాకు హెల్ప్ చేయమని మాకు తోడుగా ఉండమని కోరుకుంటూ ఈ ప్రొటెస్ట్ చేస్తున్నామండి. ఈరోజు మేము పల్నాడు డిస్ట్రిక్ట్స్ నుంచి నలుమూలల నుంచి పిహెచ్సి డాక్టర్స్ అందరం కలిసి జీవో 85కి వ్యతిరేకంగా మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జీవో 85 అనేది గవర్నమెంట్ 27/2024న డాక్టర్స్కి పీజీ ఇన్ సర్వీస్ కోటాకి సంబంధించి ఈ జీవో 85ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ జీవో 85 ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైతే క్లినికల్ బ్రాంచెస్ 30% ఉన్న సీట్స్ 15%, ఆ 15% కూడా ఓన్లీ 6 బ్రాంచెస్కే మాకు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే నాన్ క్లినికల్ వచ్చేసేసి 50% ఉన్న సీట్స్ని 30% సీట్స్కి తగ్గించడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 250 సీట్స్ ఏదైతే ఇన్ సర్వీస్ కోటాలో డాక్టర్స్ నష్టపోవటం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలకి వైద్యం చేయడానికి అలాగే ప్రజలకి రూరల్ ఏరియాస్లో మెరుగైన వైద్యం చేయడానికి డాక్టర్స్ మేము పీజీ చేసుకొని ఇన్ సర్వీస్లో మెరుగైన వైద్యం ఇవ్వటానికి మాకు అవకాశం లేకుండా పోతుంది. ఏదైతే మేము పిహెచ్సిలో చేసి మేము మా మెరుగైన సర్వీసెస్ ఇవ్వటానికి మేము హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నామో ఆ అవకాశం అనేది మాకు లేకుండా పోతుంది. సో కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఈ జీవో 85ని రద్దు చేసి మా యొక్క డిమాండ్స్ని నెరవేర్చి ఏదైతే మేము డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నామో సామరస్యంగా ప్రొటెస్ట్ చేసిన దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు మంచి స్పందన లభించి మా యొక్క డిమాండ్స్ అన్ని నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.